హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. యాక్టర్స్ వచ్చి రామ్ పుదీన్ గారు, భాగ్యశ్రీ బరోజ్, ఉపేంద్ర గారు అండ్ అలాగే రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలా ఉంది? ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో మన రామ్ పుదీన్ గారు ఇటు అందుకుంటారా? అసలు సినిమా ఎలా ఉంది? సినిమాలో బాగున్న అంశాలు ఏంటిది, బాగాలేని అంశాలు ఏంటిది అనేది వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం గైస్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ విషయానికి వస్తే జస్ట్ యావరేజ్, నాకైతే జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందప్ప నిజంగా. సో నాకు అంతగా అయితే ఎక్కలేదు. సో దానికి గల రీజన్ ఏంటిదో నాకైతే అర్థం కావట్లేదు మరి. సో మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక మెయిన్ గా ఈ సినిమాలో యాక్టర్స్ పరంగా చూసుకుంటే మన రామ్ పుదీన్ గారు బాగానే యాక్ట్ చేయడం జరిగింది. అలాగే భాగ్యశ్రీ బరోజ్ గారు తనకున్న పరిధి వరకు బాగానే యాక్ట్ చేయడం జరిగింది. మన ఉపేంద్ర గారు కూడా గుడ్, ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇవ్వడం జరిగింది. సో సినిమా స్టోరీ సింపుల్. 99 సినిమాలు చేసి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుని సపరేట్ స్టార్డమ్ ని ఏర్పరచుకున్న సూర్య అలియాస్ ఉపేంద్ర గారు తన 100వ సినిమా ఆగిపోతుంది. సో దానికి గల రీజన్ ఏంటిది అండ్ అలాగే ఆ 100వ సినిమా పూర్తయిందా కాలేదా, తన అభిమాని అయిన సాగర్ ని కలుసుకోవడానికి ఎందుకు వెళ్తారు, అక్కడ జరిగిన అంశాలు ఏంటిది, అలా వెళ్లే ప్రాసెస్ లో సాగర్ గురించి సూర్య గారు ఏం తెలుసుకున్నారు, ఫైనల్ గా మన మహాలక్ష్మి సాగర్ లవ్ సక్సెస్ అయిందా కాలేదా, వీళ్ళ లవ్ బ్రేక్ డౌన్ అవడానికి గల కారణం ఏంటిది, బ్రేక్ అవడానికి గల కారణం ఏంటిది అండ్ అలాగే వీళ్ళ లవ్ ని సక్సెస్ చేసింది ఎవరు, ఫైనల్ గా అసలు వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా కాలేదా, సాగర్ సూర్య కలుసుకున్నారా లేదా, తన అభిమానిని హీరో సూర్య కలుసుకున్నారా లేదా అనేది సింపుల్ స్టోరీ. సో ఇదే స్టోరీ ట్రైలర్ లో ఆల్రెడీ మనం క్లియర్ గా చెప్పడం జరిగింది. సో స్టోరీ ఇదే. సో ఇక చూసుకుంటే స్టోరీ ఓకే బాగానే ఉంది, కానీ డైరెక్టర్ అయిన మహేష్ బాబు అనుకున్నంత స్థాయిలో చూపించలేకపోయారు. తన కథని ఏదైతే రాసుకున్నారో దాన్ని తెర మీద చూపించడంలో కొద్దిగా తడబడ్డాడబ్బా. జస్ట్ ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది, కానీ సినిమా వెళ్తూ ఉండగా స్లో అయింది అండ్ అలాగే వెళ్లే కొద్దీ చాలా స్లోగా అండ్ అలాగే అసలు సంబంధం లేని స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయింది. సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే ఎక్కలేదు. సో అది ప్రాబ్లం. సినిమా అయితే అనుకున్నంత స్థాయిలో అయితే లేదు, జస్ట్ యావరేజ్ అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. సో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఒపీనియన్ ఏంటిది కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ దూరంగా మరో బ్రేక్ డౌన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.